అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి నుంచి వరంగల్కు లారీలో అక్రమంగా తరలిస్తున్న 912 కేజీల గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 46 లక్షల రూపాయలు ఉండవచ్చని ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా వారిలో ఒకరు తెలంగాణ, మరొకరు ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు. అయితే ఈ కేసులో మరో 5గురు పాత్ర ఉన్నట్లు గుర్తించామని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ దీపిక పేర్కొన్నారు. పట్టుబడిన నిందితుల నుంచి 4 సెల్ ఫోన్లు, 15,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 912 కేజెస్ గాంజా పట్టుకుంటాం జరిగింది. ఇది 456 ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఉంది. సో ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ట్రక్ని పట్టుకొని ఈ ట్రక్లో ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు. ఏదైతే దీంట్లో అయితే కన్సీల్ చేసి గాంజా హైడ్ చేశారో అది మన డ్రైవర్ క్యాబిన్లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు. దీంట్లో అయితే ఈ గాంజా ప్యాకెట్స్ దొరికినాయో. ఇప్పటికీ మనం ఇద్దరు అక్యూజ్ని అరెస్ట్ చేశాము. డ్రైవర్ ఇంకా డ్రైవర్తో పాటు ఉన్న హెల్పర్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇంట్రాగేట్ చేసి మనం ఈ కేసులో ఫర్దర్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తాము. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తీసుకెళ్తారు.